హలో ఫ్రెండ్స్! మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ నుంచి అయితే మనకి గ్రూప్ బి ఉద్యోగాలైతే మనకి రావడం జరిగింది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో, మనకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మీరైతే జాబ్స్ అనేవి తెచ్చుకోవచ్చనమాట. మనకి సాలరీ కూడా 35,000 నుంచి 1,12,000 దాకైతే మనకి రావడం జరుగుతుంది. సో, ఎవరైతే ప్రభుత్వ సంస్థలో జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ ఆల్సో కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. సో, ఈ అఫీషియల్ నోటిఫికేషన్‌లో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15/10/2024 అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇచ్చారు. కానీ మారడం జరిగింది. సో, మీరైతే ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. అదైతే చూడండి. సో, మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్ పోస్ట్‌లకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సాలరీ చూసినట్లయితే పే స్కేల్ లెవెల్ 6 అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి ఇక్కడ సాలరీ 35,000 నుంచి 1,12,400 రూపీస్ దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇవైతే గ్రూప్ బికి సంబంధించిన ఉద్యోగాలన్నమాట. మీకు ఏజ్ లిమిట్ కూడా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. కాకపోతే మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో, మనకిక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా అయితే ఉండడం జరిగింది. మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సంబంధించి కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించి కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన టెక్నికల్ జాబ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ విత్ 3 ఇయర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇంజినీరింగ్ డిప్లొమా చేశారో వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చనమాట. సో, ఎవరైతే ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్‌లో అయినా సరే మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఆహ్, ఎథ్నో మెడిసిన్ మెడికల్ ప్లాన్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీనికైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీకు 3 ఇయర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ సబ్జెక్ట్స్ అంటే బాటనీ గాని, ప్లాంట్ సైన్స్ కానీ ఇలాంటి వాటిల్లో మరి బీఎస్సీ బాటనీ ఇలాంటివి ఉంటాయి చూసారా? సో, వాటిల్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేశారో వాళ్ళందరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత నేచురల్ ప్రొడక్ట్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికైతే ఫస్ట్ క్లాస్ విత్ 3 ఇయర్స్ డిప్లొమా డిగ్రీ అంటే 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్. కెమిస్ట్రీ అలాంటిది ఏదైనా సరే సైన్స్ గాని రిలేటెడ్ ఫీల్డ్స్‌లో ఏదైనా డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఫార్మాకాలజీ అండ్ టాక్సికాలజీ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఫార్మసీ అంటే ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత వాటిల మీద జిరాక్స్‌ల మీద కూడా అయితే మీరు లాస్ట్‌లో సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ మనకి ఆన్‌లైన్ అని చెప్పిచ్చారు. కాకపోతే ఆన్‌లైన్ అయితే కాదు. మనకి ఆఫ్‌లైన్‌కైతే మార్చడం జరిగింది. సో, ఆ మార్చిన నోటిఫికేషన్ కూడా అయితే మనం ఇప్పుడు చూపిద్దాము. మీకు ఇక్కడ ఆన్‌లైన్‌లో అప్లై చేయకూడదు. ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఆఫ్‌లైన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈళ్ళు. అంటే రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. 18 అక్టోబర్ 2024 దాకా అయితే వీళ్ళు అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయాలి. మనకిక్కడ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి 300 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవసరం లేదనమాట. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది 300 రూపీస్ అయితే మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్‌కెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. సో, ఇన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఐసీఎంఆర్ ఎన్ఐటీఎం బెళగావి అని చెప్పేసి అయితే దీని పేరు మీద అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. పేయబుల్ అట్ బెళగావి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సీల్డ్ ఎన్వలప్ కవర్ విత్ సూపర్‌స్క్రిప్ట్ డాష్ పోస్ట్ కోడ్ మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది.
అప్లికేషన్ ఫామ్‌ని మొత్తం ఇక్కడ నుంచి జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్‌ని మొత్తం జిరాక్స్ తీసుకొని, మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత ఈ అన్ని అప్లికేషన్ ఫామ్ మొత్తం మీరైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్‌లో మీరైతే ఇక్కడ సిగ్నేచర్ చేసి డేట్, ప్లేస్ రాసేసిన తర్వాత ఈ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఇందాక మనకి డాక్యుమెంట్స్ చూపించామో, ఆ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా అయితే మీరు దీనికి అటాచ్ చేసిన తర్వాత ఎవరైతే ఆహ్, ఆ వుమెన్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రూ. 300 సంబంధించిన డీడీ ఫార్మ్ కూడా అయితే మీరు దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అటాచ్ చేసి మీరైతే ఎన్వలప్ కవర్‌లో పెట్టేసిన తర్వాత మీరు ఆ సీల్డ్ ఎన్వలప్ కవర్ పైన మీరు పోస్ట్ కోడ్ అని రాసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు దానికి సంబంధించి కోడ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్‌కి ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ముందులో పోస్ట్ కోడ్ అయితే ఉండడం జరిగింది. ఏ పోస్ట్‌కి అప్లై చేస్తే ఆ పోస్ట్ కోడ్ మీరక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ ఎన్వలప్ కవర్ పైన రాయాల్సి ఉంటుంది. రాసి తర్వాత అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి రాసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసిన తర్వాత మీరైతే లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రమ్ అడ్రెస్, రైట్ సైడ్ టు అడ్రెస్ కూడా అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, టు అడ్రెస్ అయితే మనకి ఇక్కడ ద డైరెక్టర్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ నెహ్రూ నగర్ బెల్గవి పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ పిన్ కూడా ఇదే మీరు స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్డ్ పోస్ట్ గాని అయితే చేయాల్సి ఉంటుంది. సో, త్వరగా అయితే అప్లై చేయండి. ఎవరైతే వీడియో చూడంగానే అప్లై చేస్తారో వాళ్ళకైతే చాలా మందికి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇది పోస్ట్‌ల ద్వారా పంపిస్తున్నారు కాబట్టి కొంచెం టైం అయితే పడడం జరుగుతుంది. అందుకని చివరి డేట్ దాకా అయితే వెయిట్ చేయకండి. చూడంగానే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. జస్ట్ ఇలా పోస్ట్ పంపిస్తే సరిపోతుందనమాట. సో, వాళ్ళకైతే అప్లికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, త్వరగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ 18థ్ అక్టోబర్ కల్లా అయితే వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని త్వరగా అయితే అప్లై చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.